అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కొన్ని ఫైల్స్ సైన్ చేయాలి. చేస్తాను గాని ఈ మధ్య నీకు స్వామి భక్తి ఎక్కువ అవుతున్నట్టుంది. అలా ఏం లేదు మేడం. మరి మా ఆయనకి యూనిఫామ్ ప్రాజెక్ట్ గురించి ఎలా తెలిసిందంటావు? నాకు తెలియదు మేడం. ఓ తెలీదా? అంటే నువ్వు కాదన్నమాట. నీ ఫ్యామిలీ నేనిచ్చే జీతం మీదే సర్వైవ్ అవుతుందని తెలిసిందే. ఒకవేళ నువ్వు తప్పు చేశావని తెలిస్తే, నిన్ను ఉద్యోగంలో నుంచి పీకేస్తే, నీ జీతం ఆగిపోతే, వేరే ఎక్కడా జాబ్ దొరక్కపోతే మీ ఇల్లు గడవడం కష్టం అవుతుందా? మీ బతుకులు రోడ్డు మీద పడతాయా? అయితే జాగ్రత్తగా ఉండడం మంచిది కదా. మీ సంజయ్ సార్ ప్రాజెక్టు పని మీద ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు వస్తారు. కొత్త బిచ్చగాడు పొద్దరగనట్టు వచ్చిన వెంటనే నోటికొచ్చింది వాక్కుండా ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడు. నీ మీద ఆధారపడి ఒక కుటుంబం ఉందని మాత్రం మర్చిపోకు. ఓకే మేడం. ఇంత స్వీట్ గా వార్నింగ్ ఇవ్వడం ఫస్ట్ టైం చూస్తున్నాను. నువ్వు బ్యూటీ విత్ ద బీస్ట్ మేఘనా. అవునా? నేను ఇంకా నిన్ను బీస్ట్ అనుకుంటున్నాను. నేను బీస్ట్ అయితే ఈ కంపెనీకి ఇంకో బెస్ట్ డీల్ ఎందుకు తీసుకొస్తాను? ఏంటా డీల్? ఇది చూడు. నార్త్ నుండి 20 crores వర్క్ చేసే గవర్నమెంట్ డీల్. తక్కువ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ ప్రాఫిట్స్. ఈ డీల్ కోసం ఎన్నో కంపెనీలు పోటీ పడుతుంటే చాలా తెలివిగా నేనే డీల్ చేశాను. థ్యాంక్స్ కార్తిక్. నీ కృషి నీ కంపెనీ మర్చిపోదు. ఇదంతా కంపెనీ కోసమో నీ థ్యాంక్స్ల కోసమో చేయడం లేదు. కేవలం నీ కోసం చేస్తున్నాను. నీ కష్టానికి మించిన జీతం ఇప్పిస్తాను. అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకు. ప్రతిసారి ఇదే డైలాగా? ఈసారి కొంచెం మార్చొచ్చు కదా. నీ విషయంలో నేను మారను, నా మాట మారదు. ఒకసారి పెళ్లి చేసుకొని అనుభవిస్తున్న టార్చర్ చాలు. ప్రస్తుతం నా టార్గెట్ టాప్ ఇండస్ట్రియలిస్ట్ గా ఎదగడమే. ఎదుగుదాం మ్యాగీ. నీకు తోడుగా నేనుంటాను. కలిసి బ్రతకాలంటే పెళ్ళే చేసుకోవాలా ఏంటి? మేఘనా, ఇమ్మీడియట్ గా కేస్ డీటెయిల్స్ మొత్తం నా టేబుల్ మీద ఉండాలి. ఓకే సార్. సరే, నువ్వు బయలుదేరు. అలాగే సార్. చెప్పు హారిక. ఈ రోజు తొందరగా ఇంటికి వచ్చే తరుణ్. త్వరగానా? ఏ పార్టీ ఇస్తున్నావా? అవును, పార్టీనే. కాకపోతే ఇచ్చేది నేను కాదు, అత్తయ్య. ఏంటి, అమ్మ పార్టీ ఇస్తుందా? అవును, అత్తయ్య మావయ్య చాలా రోజుల నుండి అందరితో కలిసి డిన్నర్ చేయాలనుకుంటున్నారంట. ఆల్రెడీ ఉషా కిరణ్ కి కాల్ చేసి చెప్పారు, వాళ్ళు కూడా వస్తున్నారు. సో నిన్ను కూడా తొందరగా రమ్మని చెప్పారు. సారీ హారిక, ఈ రోజు మాత్రం కుదరదు. అనుకున్నాను నువ్వు ఇలాంటి మాట ఏదో అంటావని లంచ్ టైంకి ఫోన్ చేసి డిన్నర్ గురించి చెప్తున్నాను. ఆయన కూడా కుదరదంటే ఎలా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నువ్వు రావాల్సిందే.
అందరూ ఉన్నప్పుడు నువ్వు ఒక్కడివే మిస్ అవ్వడానికి వీల్లేదు తరుణ్. కమాన్ హారిక, నేనేమైనా కావాలని మిస్ అవుతున్నానా? రావాలని నాకు మాత్రం ఉండదా? కాకపోతే ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్గా నా టైం నా కంట్రోల్లో ఉండదు. ఎప్పుడు ఎక్కడున్నా సరే ఫోన్ వచ్చిందంటే పరుగుల మీద వెళ్లాల్సిందే. ఆ పరిగెత్తేదేదో ఇంటికొచ్చి డిన్నర్ చేసి ఆ తర్వాత చూసుకో. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు. ఈరోజు సెంట్రల్ మినిస్టర్కి సెక్యూరిటీగా వెళ్ళాలి. నాకు నైట్ లేట్ అవుతుంది. ఆ మినిస్టర్ కి వేరే డేనే దొరకలేదా? అయినా జనాలకు సేవ చేయడం మానేసి ఈ మీటింగ్లన్నీ ఎందుకు? అది నన్ను అడిగితే నేనెలా చెప్పగలను? మినిస్టర్ నెంబర్ ఇస్తాను, మాట్లాడు. ఆ, ఇవ్వు. అతనితో మాట్లాడటం కాదు, మీరు ఎన్ని మీటింగ్లైనా పెట్టుకోండి, కానీ మా ఆయన మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దని చెప్తాను. హా, నువ్వు ఎన్ని చెప్పినా సరే వాళ్ళు వినరు. వినకపోతే నేనే వచ్చి వాళ్ళందరికీ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ తీసుకుంటాను. సిన్సియర్ గా డ్యూటీ చేస్తే డిపార్ట్మెంట్ కి ఎంత లాభమో నాకు తెలియదు, కానీ నాలాంటి ప్రేమించే వైఫ్ కి చిన్న చిన్న ఆనందాలు కోరుకునే మనలాంటి ఫ్యామిలీస్ కు చాలా కష్టం. హా, సర్లే, నువ్వు మా డిపార్ట్మెంట్కి శాపనార్థాలు పెట్టకు, కానీ నేను వీలైతే వస్తానులే. రానని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? ఆహ్, అర్థం చేసుకో హారిక. హారిక, నాకు వేరే కాల్ వస్తుంది. పని అయిపోగానే త్వరగా వచ్చేస్తాను. తరుణ్, తరుణ్, హలో. హలో, సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. హారిక, అత్తయ్య, తరుణ్తో మాట్లాడావా? మాట్లాడనత్తయ్య, పనైపోగానే వస్తా అన్నారు. అవునా? ఉదయాన్నే చెప్పుంటే బాగుండేదేమో. వారం ముందు చెప్పినా మీ అబ్బాయికి డ్యూటీ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్. రేణు, సుహాస్కి కూడా ఫోన్ చేసి రమ్మంటావా? ఏంటి సుహాసా? అదేంటి రేణు అంత షాక్ అయ్యావు? అత్తయ్య పిలవమన్నది ఇంటికి కాబోయే అల్లుడు గారినే కదా. అది కాదొదినా, సుహాస్కి సిగ్గు మొహమాటం మోతాదుకి మించుంటాయి. ఇక్కడికొస్తే అందరి ముందు మాట్లాడలేక, జోక్ వేస్తే నవ్వలేక చాలా ఇబ్బంది పడతాడు. అందుకే వద్దు. చూసారా అత్తయ్య, ఇప్పటి నుండే మొగుడు మీద ఎంత కేర్ తీసుకుంటుందో. ఏంటి, ఇది నీ కేరింగ్ లా కనిపిస్తుందా? సుహాస్ బిహేవియర్ వల్ల మన ఫ్యామిలీ ఫంక్షన్లు ఎక్కడ మిస్ అవుతానో అని నాకు భయంగా ఉంది. అలా ఏం జరగదులే రేణు. కొత్తలో అలా ఉంటాడు, కానీ కొంచెం అలవాటైతే మనతో బాగానే కలిసిపోతాడు. ఏంటి, నీ దగ్గర కూడా ఇంప్రెషన్ కొట్టేశాడా? అయితే లక్కీ ఫెల్లోనే. ఎక్కడికి వెళ్ళారండి? మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కదా, ప్రస్తుతం ఏదైతే బెటర్ అని తెలిసిన కన్సల్టెంట్ని అడగడానికి వెళ్ళాను. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో రిస్క్ లేని బిజినెస్ ఏముందా అని ఆలోచిస్తే రియల్ ఎస్టేటే నాకు బెస్ట్ అనిపిస్తోంది. అవునండి, నా మనసులో కూడా ఇదే ఆలోచన వచ్చింది. మనకి తెలిసిన ల్యాండ్ డీలర్స్, బ్రోకర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో కమ్యూనికేట్ చేసుకుంటూ బిజినెస్ రన్ చేస్తే బానే ఉంటుంది. ఎస్, అదే చేద్దాం. హారిక, చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు కిరణ్కి ఇష్టమైన అన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేయి. సరే అత్తయ్య. వదినా, ఈ రోజు నీకు నేను హెల్ప్ చేస్తాను. సరే రా.